హలో వ్యూయర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తున్నారు ఏబిఎన్ ట్రావెల్ అండ్ వైల్డ్ లైఫ్. ఈరోజు నేను ఎక్కడున్నానో గెస్ట్ చేయండి. ఓకే, మిమ్మల్ని ఎందుకు గెస్ట్ చేయమని అన్నాను. నా పక్కన ఉన్నాడు నా కెమెరామ్యాన్. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈరోజు మనం ఎక్కడున్నామన్నది. నాగరాజు, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మన ఎదురుగానే ఉంది కదండి ఇండియా గేట్. ఓకే, సో ఇండియా గేట్ దగ్గర నుండి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది మన ఆడియన్స్కి చెప్పనా. రిషికేష్ వెళ్ళబోతున్నాం. ఓకే, ఇప్పటి వరకు మీకు నాగరాజ్ అన్నని మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. హీఈస్ ఆర్ కెమెరామ్యాన్ అనమాట. ఏబిఎన్లో మీరు ఎన్నో అమేజింగ్ షోస్ అన్ని చూస్తుంటారు. అందులో దాని బిహైండ్ ది సీన్స్ కెమెరాస్ని హ్యాండిల్ చేసే కెమెరా టీమ్ని ఎప్పుడు చూస్తుండకపోవచ్చు. బట్ ఈ వీడియోలోని మీకు నా కెమెరామ్యాన్తో పాటు నేను ఇండియా గేట్ నుండి రిషికేష్కి అయితే వెళ్ళబోతున్నాను. అది కూడా ఈ 2 బైక్స్ పైన. మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు కదా, వీ హ్యావ్ రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 అండ్ ఆల్సో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. ఈ 2 బైక్స్ పైన మేము న్యూఢిల్లీ నుండి రిషికేష్కి అయితే వెళ్ళబోతున్నాం. అన్న, న్యూఢిల్లీ నుండి రిషికేష్కి ఎంత దూరం? 250 కిలోమీటర్స్. జస్ట్ 250 కిలోమీటర్సా? ఓకే, సో స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి ఏబిఎన్ ట్రావెల్ అండ్ వైల్డ్ లైఫ్. సో ఢిల్లీ నుండి రైడ్ స్టార్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే మాకు అక్షర్ధామ్ టెంపుల్ కనిపించింది. ఈ కట్టడం చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడైతే నేను రిషికేష్ వెళ్తున్నందువలన ఇక్కడైతే ఆగలేకపోతున్నాను, కానీ నెక్స్ట్ టైం మాత్రం పక్కాగా ఈ టెంపుల్ని దర్శించుకుని మీకు కూడా చూపిస్తాను. రిషికేష్ వెళ్ళడానికి నియర్లీ మనకి 240 కిలోమీటర్స్ అయితే ఉంది. అందుకే ఇమ్మీడియట్గా మన బైక్స్ని రీఫ్యూయల్ చేయించుకోవాలి. సో నా బైక్లో నేను 10 లీటర్స్ వరకు పెట్రోల్ కొట్టించాను. ఇక్కడ పర్ లీటర్ ప్రైస్ 94.7 ఉంది. నాగరాజన తన బైక్ని ఫుల్ ట్యాంక్ చేయించాడు. తన బైక్లో 10.9 లీటర్స్ అయితే పడింది. ఇలా దాదాపుగా 2000 రూపీస్ మనకి ఫ్యూయల్ ఖర్చు అయింది. ఇలా రీఫ్యూయల్ చేయించుకుని హైవే ఎక్కిన కాసేపటికే మాకు గాజీపూర్ డంప్ యార్డ్ కనబడింది. ఇక్కడ కంపు అధ్వానంగా ఉంది. ఇమ్మీడియట్గా ఈ ప్లేస్ నుండి ఎస్కేప్ అవ్వాలని మేము స్పీడ్ పెంచేసాం. కానీ ఇక్కడ ఏ సైన్ బోర్డ్ చూసినా సరే మ్యాక్సిమం హిందీలోనే కనిపిస్తున్నాయి. ఇక్కడ హిందీ రాని పీపుల్ ఎవరైనా వచ్చారంటే మీకు కొంచెం బోర్డ్స్ చదవడం కష్టం అవుతుంది. అప్పుడు నాకు అనిపించింది కొన్ని సౌత్ స్టేట్స్లో వాళ్ళ మాతృభాష పైన వాళ్ళు చేస్తున్న పోరాటం పైన తప్పే లేదని. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇలా ప్రశాంతంగా రైడ్ని కంటిన్యూ చేస్తున్న టైంలో ఒక ఫెలో రైడర్ బైక్ని మరొకరు పుష్ చేస్తూ కనిపించారు. వాళ్ళని ఏమైందని అడిగితే బైక్లో పెట్రోల్ అయిపోయిందని చెప్పారు. సో పెట్రోల్ బంక్ వరకు వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చేద్దామని నేను కూడా బైక్ని పుష్ చేస్తూ వెళ్ళాను. ఇలా ఒక బైక్ని మరొక బైక్తో పుష్ చేయడం అనేది చాలా రిస్కీ అండ్ అందరికీ అడ్వైజబుల్ కాదు. నాకు ఇది ఎప్పటి నుండో ప్రాక్టీస్ ఉంది కనుక నేను ఇలా చేశాను. మీరు మాత్రం ఇలా ట్రై చేయకండి. My name is Bobby. My name is Karthik. 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 Okay. Nice to meet you, man. Thank you so much for helping. Really. Not a problem. I really didn't thought that someone would stop but you did. So thank you so much. Now I just have to go, right? Because I think I put it in reserve. So the reserve is. Is it downside or upside? Just a second. Okay. 1 second. Reserve is up. Yeah. So you should have to put it in up. That's reserve. I think now you won't have any problem. Yeah, I guess so. But I just hope it doesn't cause any more. Pull the choke again. Yeah, I put that already. Yeah. Should I leave it for a second or two? Yeah. Just wait for few seconds. Now you're good to go. That's not a problem. I just hope so that I reach, You'll reach safely. That's not a problem. Thanks so much. Yeah, not a problem. I hope we meet again sometime. Can I get your Instagram? Sure. Thanks. Okay. Really nice meeting you. And thanks so much for helping once again. చలో దెన్. ఓకే, ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన జర్నీ. సో మీకు కూడా ఇలాగ ఎవరైనా అవసరంలో కనబడితే వాళ్ళకి హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తే ఏమైపోదు. చలో.
ఆయనకి హెల్ప్ చేసిన తర్వాత ఒక రకమైన సాటిస్ఫాక్షన్తో మేము మా రైడ్ని కంటిన్యూ చేసాం. అలా టైం సుమారుగా 9 అవ్వస్తుంది. ఒక టీ తాగుదామని ఒక చిన్న బడ్డీ దగ్గర ఆగాం. ఇక్కడ ఆంటీ మా కోసం మంచిగా అల్లం దంచి మసాలా టీ పెట్టించారు. టీ అదిరిపోయింది. టీ తాగుతూ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ తోటి మాట్లాడాను. వాళ్ళ నుండి వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందని తెలుసుకున్నాను. మ్యాక్సిమం ఇక్కడ అందరూ కూడా ఉమ్మడి కుటుంబాల్లోనే ఉంటారని, ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారని చెప్పుకొచ్చారు. అలా టీ తాగి చిన్న రెస్ట్ తీసుకుని మా రైడ్ని మేము కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం. ఈ దారిలో నాకు ఒక చిన్న పకోడీ స్టాల్ కనబడితే ఇమ్మీడియట్గా ఆగాను ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ని టేస్ట్ చేద్దామని. పకోడీ ఫ్రై అయితే చూసామండి, మంచిగా ఆయిల్లోని ఫ్రై చేస్తున్నాడు అన్నమాట. ఆయన ఆల్రెడీ సగం ఫ్రై చేసినవన్నీ ఇక్కడ పెట్టాడు. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఫ్రై చేస్తున్నాడు అన్నమాట. కొంచెం ఆయిల్ డీజిల్ కలర్లో ఉంది, బట్ బాగానే ఉండొచ్చని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ప్రాబ్లం లేదు. కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నాడు ఇక్కడ. नाम क्या है आपका? करुण. ठीक है. आप कब से बना रहे पकौड़ी? 10-15 साल से. आपका बचपन से? पहले आधा फ्राई कर देते. ओके, फर्स्ट ఒక సగం వేస్తాడు అంటండి. దీని మీద ఏ क्या डाल रहे हैं उसके ऊपर? मसाला. ठीक है. ओके, एक प्लेट कितने का? 40 का. 40 रुपीज़. ठीक है. ఓకే, చూడండి మంచిగా ఆయిల్ ఫ్రైడ్ పకోడియా. అదే చూడడానికి అయితే యమ్మీగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏనా వేడి పకోడీ తింటావా? అంటే అది వద్దా? ఎందుకు వద్దు? నాకు నైట్ డైజెస్ట్ కాలేదు అందుకే. అవునా? ఓకే. లేదా ఇది చూసి భయపడుతున్నావా? అట్లేం లేదు. వేడిగా ఉంది పకోడీ. ఏ క్యా చట్నీ? హరి మిర్చి పుదీనా. ఓకే, పచ్చిమిర్చిని పుదీనా కలిపి చట్నీ చేస్తారు. వేడిగా ఉంది పకోడీ. ఈగలు కూడా తిరుగుతున్నాయి, కానీ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఈగలు వాళ్ళ కూడా ఏం అవ్వదేమో. ఆయిల్ చూసుకోవాలి మరి, అది ఎలా ఉందన్నది చూస్తున్నాము. ఆయిల్ నల్లగా ఉంది, అదిరిపోయింది. ఆలు పకోడీ అయినా శనగపిండి, ఆలు, కరివేపాకు. సో ఆలు పకోడీ తిని చెరుకర జ్యూస్ తాగుతున్నా. అవునా? చెరుకర జ్యూస్ నచ్చిందా? చాలా బాగుంది. మన హైదరాబాద్లో అల్లం పెడతారు, ఇక్కడ పుదీనా పెట్టాడు మధ్యలో. సో పుదీనా ఫ్లేవర్. చెరుకర జ్యూస్లో ఈ పుదీనా వేస్తారన్నమాట. పుదీనా కొంచెం నిమ్మకాయ పిండారు. అల్టిమేట్గా ఉంది. అలాగే మన ఆలు పకోడీ కూడా నాకైతే నచ్చింది. రుచి బాగానే ఉంది. మరి శుచి కాసేపు అయిన తర్వాత తెలుస్తుంది మనకేం అవ్వకుండా ఉంటే. చల్తే చలో. అలా మంచి నూనెలో వేయించిన వేడివేడి ఆలు పకోడీ తిని చెరుగడ్డ జ్యూస్ తాగి మా రైడ్ని మేము కంటిన్యూ చేసుకుంటూ పోయాం. ఈ చిన్న రోడ్లో ఒకవైపు కెనాల్, మరోవైపు పంట పొలాలు. క్లైమేట్ కూడా మరీ అంత దారుణంగా లేదు. టెంపరేచర్ నియర్లీ 20 to 24 degrees మాత్రమే ఉన్నది. ఇప్పుడు టైం సుమారు 11 వస్తుంది. టెంపరేచర్స్ కూడా పెరుగుతూ వచ్చాయి. అలా స్టేట్ హైవే నుండి రోర్కి అనే ఒక ఊర్లోకి ఎంటర్ అయ్యాం మేము. ఈ ఊరు దాటిన తర్వాత మళ్ళీ నేషనల్ హైవే లోపలికి ఎంటర్ అయ్యాం మేము. ట్రాఫిక్ పెరిగింది. సూర్యుడు నడినెత్తి పైన డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా రిషికేష్కి 55 kilometers డ్రైవ్ చేయాలి.
అలా మేము హరిద్వార్ లోపలికి ఎంటర్ అయ్యాం. హరిద్వార్ని హరిద్వార్ అని ఎందుకంటారో తెలుసా? అది హరి యొక్క ద్వారం కనుక అలా అంటారు. హరిద్వార్ లోపలికి ఎంటర్ అవగానే నాకు చాలా టెంపుల్స్ కనిపించాయి. ఏ దిక్కును చూసినా ఏదో ఒక గుడి ఉన్నది. సో ఎలాగో లంచ్ టైం అవుతున్నందువలన హరిద్వార్లోని ఫేమస్ ఫుడ్ టేస్ట్ చేద్దామని మేము మోతీ బజార్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ పండిత్జీ పూరీవాలే అనే హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుందని ఒక హిందీ యూట్యూబర్ వీడియోలో నేను చూశాను. అందుకే ఆ హోటల్కి వెళ్ళి ఎలాగైనా పూరీ తినాలి అని అనుకున్నాను. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటూ ఆ హోటల్ వైపు వెళ్ళాను. ఈ మోతీ బజార్ స్ట్రీట్స్ చాలా చిన్నగా ఉన్నాయి. బైక్స్ పైన వెళ్ళడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా లాంటిది కార్లో వెళ్ళాలంటే ఇంపాసిబుల్. ఎటుపక్క చూసినా షాపింగ్ చేస్తున్న మనుషులు, వాళ్ళని తీసుకుని వెళ్తున్న రిక్షాలు కనిపిస్తున్నాయి. ఎట్ లాస్ట్ ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ హోటల్ వరకు అయితే రీచ్ అయిపోయాం. మేము ఢిల్లీలోకి అయితే వచ్చాం. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది బీభత్సంగా. ముందరికి వెళ్ళిపోదాం. లాస్ట్ ఎక్కడే కూర్చుంపోదాం. ఆయన పక్క జరమన్ చోలే భటూరే పరాటే. ఏ పూరి ఓరో చోలే భటూరా. ఓకే, సో ఇప్పుడైతే నేను ఇక్కడ హరిద్వార్లో ఉన్న పండిత్ జీ పూరీ వాలే आपका स्वागत करते हैं. పండిత్ జీ పూరీ వాలే దగ్గర ఉన్నాను. కానీ నా పక్కనే ఇంకొక షాప్ ఉందన్నమాట. పండిత్ హరిరామ్ జీ పూరీవాలా సిన్స్ 1916 అంట. అది ఈ షాప్ ఎప్పుడు ఉన్నది అనేది నాకైతే ఐడియా లేదు. సీలింగ్ అది చూస్తే మనకంతా కూడా చాలా పాతగా ఉంది. ఇక్కడంతా కూడా మేబీ ఇది కూడా చాలా పురాతనమైన బిల్డింగ్ అయి ఉండొచ్చు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ అసలు ఈ స్ట్రీట్ అంతా కూడా చాలా క్రౌడీగా ఉందండి. అసలు మనకి బైక్స్ పార్క్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. మనుషులు ఒకటే ఉన్నాయి అని అనుకుంటే ఇక్కడ ఆంబోతులు, ఆవులు కూడా తిరుగుతున్నాయి. సో ఇక్కడ ఫేమస్ పూరి ఆలూ కర్రీ అంట. అలాగే చోలే భటూరా కూడా ఆర్డర్ చేసాం మేము. ఫస్ట్ పూరి తింటాను. ఈ పూరి ఏమో చాలా చిన్నగా ఉంది, కొంచెం గట్టిగా కూడా ఉంది. మా నాగరాజ్ అన్న ఎదురుగానే నేను ఇదంతా నోరు ఊరించుకుంటూ తింటున్నాను. ఇక్కడ చూస్తేనేమో చాలా ఈగలు ఉన్నాయి. ఓకే, మేమైతే పూరి ఆలూ కర్రీ అయితే ఆర్డర్ చేస్తాం. దాంతోపాటు సంథింగ్ ఇంకా ఆలూ ఫ్రై లాంటిది ఏదో ఇచ్చారు. ఆలూ కర్రీ అయితే ఇది. ఈ ఫ్రై ఓకే బాగానే ఉంది, కొంచెం తీయగా ఉంది. మేబీ అందులో పంచదార వేస్తారేమో నాకు తెలీదు. ఆలూ కర్రీతో తిన్నాం. అసలు ఇది ఫేమస్ అని అన్నారు కదా, అసలు ఎందుకు ఇది ఫేమస్ అనేది మీకు చెప్తాను. చాలా మందంగా ఉందండి. పూరి చూశారు కదా ఎంత లావుగా ఉందో. యాక్చువల్లీ ఇదో రకమైన టేస్ట్ అనుకుంటాను. మేబీ నార్త్ జనాలు ఎలాగే తింటారు అనుకుంటా. చోలే ట్రై చేస్తాను. అబ్బో, ఆయిల్ చాలా ఎక్కువ ఉంది. రెండు ఆయిల్లో బాగా మునిగి వచ్చినట్టుగా ఉన్నాయి. ట్రై చేద్దాం ఇది ఎలాగ ఉంటుందో ఏంటో. ఇవన్నీ తింటే బాడీ షెడ్కి వెళ్ళిపోద్దామో అని అనిపిస్తుంది. ఏం నాగరాజన్న? నైట్ ఢిల్లీలో మేము దాల్ మఖ్ని ఇంకా ఏవేవో తిన్నాం. యా, ఈ పూరీల మీద ఇదే బాగుంది, కానీ ఆయిల్ చాలా ఎక్కువ ఉందన్నమాట విపరీతంగా. సో ఇప్పుడు నాగరాజ్ అన్న తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాడు మనతో పాటు.
అసలు ఎండలు ఇంకా ఆయిల్ దానికన్నా బెటర్ లస్సీ చాలా బాగుంది. ఓకే, ఇక్కడ లస్సీలోని ఏంటో వేస్తారండి? జీరా మన జీలకర్ర. ఓకే, లస్సీలో జీలకర్ర అయితే వేస్తారు. మరి ఇది హైజీన్ కోసం అని చెప్పని ఇలాగా ఆకుల మీద సర్వ్ చేస్తున్నారో లేదంటే క్లీన్ చేయడానికి కష్టం అవుతుందని చెప్పని ఇలాగా ఆకుల మీద పెడుతున్నారో తెలీదు. నువ్వేమనుకుంటున్నావునా? క్లీన్ చేయడానికి ఇష్టమే దాన్ని, ఎందుకంటే ప్లేస్ చాలా కంజెస్టెడ్గా ఉంది. ప్లేస్ కంజెస్టెడ్గా ఉంది. మేబీ ఇంతకుముందు చూస్తే బిల్డింగ్ కూడా చాలా పాతదిలాగా ఉంది కదా, సో అప్పట్లో ఎలాగే ఇచ్చేవారేమో మేబీ. కంటిన్యూ చేస్తున్నాడు. అబ్బు, ఈ పక్కన ఏదో చట్నీ లాగా ఒకటి ఉందండి, ఇది అదో రకంగా ఉంది ఇది. అండ్ ఈ పక్కన కూడా ఆవకాయ ఒకటి ఉంది. ఈ ఆవకాయ ఏంటన్నా ఇది? పురాతన కాలం ఆవకాయ. మేము ఇది ఆర్డర్ చేసాం కదా, ఇంక ఇది ఎలాగోలా ఫినిష్ చేసి నెక్స్ట్ అసలుకి రిషికేష్కి వెళ్ళాలి. ఇక్కడ నుండి ఒక నియర్లీ 25 అలాగా కిలోమీటర్స్ ఉన్నట్టు అనమాట. చూస్తూ ఉండండి. ఏబిఎన్ ట్రావెల్ అండ్ వైల్డ్ లైఫ్ అను. ఏబిఎన్ ట్రావెల్ అండ్ వైల్డ్ లైఫ్. ఓకే ఓకే ఓకే. సో ఇందులో కూడా మనకి హిందీలోనే ఇచ్చారన్నమాట. లస్సీ మీఠా 2, అత్తమ్మ ఉత్తమ్ ఉత్తమ్ ఓకే ఓకే ఉత్తమ్ 4 पूरी व सब्जी, 4 पूरी व सब्जी, पानी బోతల్. ఓకే, అంతా కూడా హిందీలో ఇచ్చారన్నమాట. ఓకే, మొత్తం కలిపి మనకి 370 రూపీస్ అయింది. బాబాయ్ బాగా సర్వ్ చేశాడు. టేస్ట్ విషయం పక్కన పెట్టేస్తే సర్వీస్ మాత్రం ఎక్దమ్ ఏ క్లాస్, వండర్ఫుల్. సో ఇప్పుడు మనం పండిత్జీ పూరీవాలాలోని పూరీలు తిన్నాం కదండి. ఇప్పుడు పండిత్ హరిరామ్జీ పూరీవాలా హిస్టరీ ఏంటనేది ఆ షాప్కి వెళ్ళి తెలుసుకుందాం. ये कब से है शॉप, कब से है? 100 वर्षों पहले दुकान है। ये देखो पहले आप 1915 अंग्रेजों के टाइम के जमाने। ओके ओके। ये हमारे हरे पत्ते स्पेशल पूरी सब्जी है। जितने काम कर रहे हैं हमारे चेले, क्या बात कर रहे हो? हकीकत पैसे वापस है। हमारे पापा ने 45 साल काम किया है इस दुकान पे। ऐसे ही नहीं काम कर रहे। ओके। 17 साल मुझे हो लिए, बड़े भाई हैं। ओके। 22 साल इनको हो लिए, वो छोटे वाला अभी आया। ओके। 4 पापा, 6 साल मेरे को हो गए। 6 साल मेरे को मजाक से हट के बता रहा मैं आपको। 5-6 साल मेरे को हो गया। कल तक 5-6 साल मेरे को हो गए। ये हमारी स्पेशल है यहाँ की। शाम को आते हैं। वो क्या बेच लेगा हमारे सामने? पेट में क्या खा लोगे आप? कुछ भी नहीं मिलने का तुम्हें पेट में। पापड़ के अलावा चलिए वहाँ की पूरी और यहाँ की क्वालिटी आपसे जब मर्जी देख लेना। ये हमारी स्पेशल है। अब तो खा लिया, शाम को आएंगे। शाम को आना बोलिए और स्पेशल खिलाएंगे तुम्हें। ठीक है ठीक है। ये क्या बेच लेंगे हमारे सामने? ఓకే. సో ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టేశారంట షాప్. అది చెప్తున్నాడు ఈయన. వాళ్ళ ఒక 4 ఫాదర్స్ నుండి ఇదే షాప్ లో పనిచేస్తారు. ఓకే. 25 ఓకే. సో వీళ్ళు తరతరాలుగా ఇదే షాప్ లో పనిచేస్తున్నారంట ఇక్కడ. ये पूरा सेट आता है पूरी का। ఓకే. ये पूरा सेट है। 3 सब्जी, जीरा आलू, रसे वाला आलू, कद्दू की सब्जी, काशी फल। ठीक है। स्पेशल ये बाबूजी बता देंगे हमारे कितने साल पुराने घर आ गए। ये बता देंगे बाबूजी। ये क्या है? कोई भीड़ जी, दोनों शॉपों में से कौन सा अच्छा है? यही है। ये पुरानी शॉप है आप हमारी। कितने साल से यहाँ पर आते हो उनको बताओ। 30 साल। कितने साल से आते हो आप? एक बार और बताओ।
कितने साल से आते हो आप हमारी दुकान कम से कम 30 से 35 साल 30 से 35 साल से हमारे शॉप पर आते हैं 20 साल है बस 15 से 20 साल है అలా లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని మేము స్టార్ట్ అయ్యే టైం కల్లా మధ్యాహ్నం 1:45 అయ్యింది. ఇంకా రిషికేష్కి 20 కిలోమీటర్లు ఉన్నది. ఈ ఆయిల్ పూరీలు తిని ఈ ఎండలో బైక్ నడుపుతుంటే ఎప్పుడు ఈ 20 కిలోమీటర్లు అయిపోతుందా అని తలంతా గేరగేరగా ఉంది. సో ఫైనల్లీ ఘాట్ రోడ్ లోపలికి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ ఈ ఘాట్ రోడ్ అంతా కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్ యొక్క హోర్డింగ్స్ అయితే కనబడుతున్నాయి. నాకు ఎక్సైట్మెంట్ చాలా పీక్స్లో ఉంది. ఫైనల్గా మేము రిషికేష్ అయితే రీచ్ అయిపోయాము. జనరల్గా రిషికేష్ అంటే స్పిరిచువాలిటీ అండ్ అడ్వెంచర్స్ మాత్రమే కాదు, ఇది యోగా క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటుంటారు. ప్రపంచంలో అన్ని దేశాల నుండి ఇక్కడికి ప్రజలు యోగా అండ్ హిందూయిజంని ప్రాక్టీస్ చేయడానికి వస్తుంటారు. ఈ సిటీలో మనకి నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ లభించదు. ఇక్కడ మనం ఎక్కడ చూసినా మెడిటేషన్ అండ్ సౌండ్ హీలింగ్ సెంటర్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ ఉండడానికి స్టేస్ కోసమని నేను గూగుల్లో వెతికాను. జనరల్గా సోలో ట్రావెలర్స్కి ఇక్కడ ఎన్నో హాస్టల్స్ అండ్ డార్మెటరీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే మీకు అదే బెస్ట్ ఆప్షన్. ఎట్ లాస్ట్ పర్ హెడ్ 500 చార్జ్ చేసే ఒక డీసెంట్ డార్మెటరీ అయితే మాకు దొరికింది. ఒక్కొక్క రూమ్లో 10 to 12 బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ రూమ్లో ఏసీ అండ్ వాష్రూమ్లో గీజర్ కూడా ఉన్నది. ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకుని డిన్నర్ చేసి పడుకున్నాం. ఇంకా రేపటి నుండి మా అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవబోతున్నాయి. స్టే ట్యూన్ టు ఏబిఎన్ ట్రావెల్ అండ్ వైల్డ్ లైఫ్.